Very good evening. Welcome to the debate. మొన్న సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్తో తిరుపతి లడ్డు వివాదం విషయంలో ముఖ్యమంత్రి ఏ ఆధారాలతో మాట్లాడారు, అలాగే కల్తీ జరిగిందని ఎప్పుడు ప్రూవ్ అయింది, కల్తీ జరిగిన నెయ్యి లడ్డూలో వాడారా, లడ్డూలు కూడా పరీక్ష జరిపించారా, ఇలాంటి కొన్ని ప్రశ్నల్ని సుప్రీంకోర్టు ప్రభుత్వం పైన సంధించింది. ఆ విచారణ ఆ రోజు నుంచి రేపటికి వాయిదా పడింది. రేపు మళ్ళీ వాదనలు జరుగుతాయి. బహుశా రేపు మరి ఆర్డర్ ఇస్తారా సుప్రీంకోర్టు, లేదా మళ్ళీ వాయిదా వేస్తారా అనేది రేపు తేలుతుంది. దాంట్లో విచారణకు సంబంధించి కూడా మరి సిట్ని కంటిన్యూ చేయమంటారా, లేక సిబిఐకి ఇవ్వడమా, లేకపోతే ఇంకేదైనా సంస్థకి ఇస్తారా తెలియదు. ఇదంతా కూడా రేపు జరగబోతుంది. అయితే ఈ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వచ్చిన తర్వాత ఈ లడ్డు వివాదం విషయంలో అప్పటి వరకు ఒక డిఫెన్స్లో ఉన్న వైసీపీ వర్గాలు ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి సుప్రీం చేసిన వ్యాఖ్యలని మరి జడ్జిమెంట్ అనుకున్నారో ఏమో తెలియదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇక మాదే గెలుపు, ఇదంతా ప్రభుత్వం కావాలని చేసింది, కల్తీ జరగలేదు, యాన్ జరగలేదు, ఇది జరగలేదు అని చెప్పేసి రకరకాల వాళ్ళ ఆనందమో లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్ దాన్ని వ్యక్తం చేస్తూ నిన్న ఇవాళ మొన్న అంతా చెలరేగిపోయిన పరిస్థితి చూసాం మనం వాళ్ళ మీడియాలో. కానీ ఇప్పటికీ ఇంకొక గతంలో బ్లూ మీడియాగా చెప్పుకునే సంస్థలు కొన్ని ఇంకా దీంట్లోనే ఉన్నాయి, ఇంకా బయటికి రాలే, వాళ్ళు కూడా అదే స్టాండ్లో ఉన్నారు. రైట్, ఓకే, సుప్రీంకోర్టు కామెంట్స్ కాబట్టి కామెంట్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ విషయం అంతటితో ఆగల. సుప్రీంకోర్టులో రేపు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్ రేపు వస్తుంది. ఏదో ఆ పిటిషన్ కొట్టేస్తారనో, లేకపోతే సారీ అసలు ఇది కల్తీ అనేది లేదని సుప్రీంకోర్టు తేల్చేస్తుందనో అట్లా అనుకుంటున్నారేమో. మరి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుందనేది తలపండిన న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే ఎంక్వైరీ దేంతో చేపిస్తారనేది ఒక అంశం. రెండవది, లడ్డూ కల్తీ ఒక్కదాంతోనే ఆగిపోలే. తిరుమలలో అక్రమాలు గడిచిన 5 ఏళ్లలో తిరుమలలో చేసిన అక్రమాలు, తిరుమలను వాళ్ళ అక్రమ సంపాదన కోసం, లేకపోతే వీళ్ళ అవినీతి భాగవతాల కోసం దేవుణ్ణి కూడా వదలలేదు వీళ్ళు. దేవుణ్ణి నమ్ముకోవడం పోయి దేవుణ్ణి అమ్ముకున్నారు అనే పరిస్థితి ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక రకంగా చాలా రకాలుగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అసలు నెయ్యి టెండర్ల కోసం గతంలో ఉన్న నిబంధనలను ఎందుకు సడలించారు అనేది అక్కడ రేజ్ అవుతుంది క్వశ్చన్. కల్తీ ఇది సెకండరీ అంటే ఇంపార్టెంట్, సెకండరీ కాదు. అసలు ముందు నెయ్యి టెండర్లను పిలిచేటప్పుడు భువన కరుణాకర్ రెడ్డి గారు కానీ, అంత ముందున్న చైర్మన్ సుబ్బారెడ్డి గారి టైంలో కానీ ఎందుకు నిబంధనల్ని సడలించారు? నెయ్యి సప్లై చేసే డైరీకి మినిమం యూనిట్లు ఉండాలి, లేకపోతే దాని పాల సేకరణ కెపాసిటీ ఇంత ఉండాలి, దాని నెయ్యి తయారీ కెపాసిటీ ఇంత ఉండాలి రోజుకి. ఇలాంటి నిబంధనలు మొత్తము సడలించేసి ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్లు పొందారో వాళ్ళకు అనుకూలంగా నిబంధనలు ఉండేలాగా సరిదిద్దారనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఆ డాక్యుమెంట్స్ సహా బయటపడుతుంది. ఒకటి. రెండవది, ఇప్పుడు వీళ్ళు ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే కర్ణాటక డైరీ ఇది ఉంది, కేడిఎఫ్, మన నందిని నెయ్యి సప్లై చేసేవాళ్ళు కదా అంతకుముందు, వాళ్ళకి ఫెడరేషన్. అంతకుముందు ఆ కేడిఎఫ్ వాళ్ళకి మొత్తం మీద 3 యూనిట్లు ఉన్నాయి పాల సేకరణకు సంబంధించి, కానీ అక్కడ ప్రాసెసింగ్ ఇవి కానీ 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాబట్టి చాలా కావాల్సినంత పాల సేకరణ ఉండేది, కావాల్సినంత నెయ్యి వాళ్ళు నెయ్యి అంటే నేను ఇక్కడ మనం నెయ్యిని మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. నెయ్యి మామూలు గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకునేది మొత్తం ఆవు నెయ్యి గురించి. ఎందుకు ఆవు నెయ్యిని ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నామంటే తిరుపతి లడ్డూలో వాడేది ఆవు నెయ్యి మాత్రమే, అది చాలా కాస్ట్లీ. ఆవు నెయ్యి గురించి మాత్రమే మనం డిస్కస్ చేయాలి, ఆవు నెయ్యి గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో 3 యూనిట్లు ఉండి అవసరం నిబంధనలకు తగినంత పాల సేకరణ కెపాసిటీ ఉండి నిబంధనలకు తగినంత నెయ్యి తయారీ కెపాసిటీ ఉన్న కేడిఎఫ్ను కాదని వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఏది రివర్స్ టెండరింగ్ అనో, తక్కువకి వస్తున్నారనో, తక్కువకు సరఫరా చేస్తారనో
ఇచ్చారు, బాగుంది. వీళ్ళకి కావాల్సిన తక్కువకు చేయాలి. ఈ తక్కువకు చేసే క్రమంలో వాళ్ళకున్న కెపాసిటీ అసలు లేదు. పాల సేకరణ కెపాసిటీ లేదు, నెయ్యి సేకరణ నెయ్యి తయారీ కెపాసిటీ లేదు. అసలు వాళ్ళకు ఉన్నది ఒక్కొక్క యూనిటే. ఇప్పుడు ఈ కంపెనీలు ఏవైతే వీళ్ళు చెప్తున్నారో వీళ్ళందరికీ ఒక్క యూనిట్ ఒక దగ్గర ఫ్యాక్టరీ తప్ప లేదు, ఇంకెక్కడా కూడా లేవు వాళ్ళకి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి మరీ ఇచ్చారు. దీంట్లో మర్మం ఏంటి? ఏదో కారణం లేకపోతే వాళ్ళకి ఇస్తారా? ఏమి ఆశించకపోతే ఎందుకు ఇస్తారు అనేది ఒక అంశం. తర్వాత 420 రూపాయలు, 480 రూపాయలు, 470 రూపాయలకి కోట్ చేసిన వాళ్ళకి ముందు దక్కింది నెయ్యి కాంట్రాక్ట్. అప్పుడు ఏఆర్ డైరీ తీసుకోలేదు. ఇప్పుడు ఈ కల్తీ వివాదం ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ అనేది తీసుకోలేదు. తర్వాత మళ్ళీ 320 రూపాయలకి వాళ్ళకి ఎలా దక్కింది? ఏ లెక్కన వాళ్ళకి 320 రూపాయలకో, 308 రూపాయలకో, 323 రూపాయలకు 323 రూపాయలకి ఎలా దక్కింది? వాళ్ళు టెండర్లో పాల్గొనకుండానే 35% సప్లై ఆర్డర్ వాళ్ళకి ఎలా వచ్చింది? ఈ నిబంధనలన్నీ ఎవరు సడలించారు అనేది ఇంకొక అంశం. అసలు ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీ, కాళహస్తి దగ్గర ఉండే వైష్ణవి డైరీకి ఏంటి సంబంధం? వైష్ణవి డైరీ నుంచి ఇక్కడికి రావాల్సిన నెయ్యి ట్యాంకరు జూలై 2వ తేదీ నాడు వైష్ణవి డైరీ నుంచి తిరుమల కొండకు రావాల్సిన నెయ్యి ట్యాంకరు దారి తప్పి ఎక్కడో తెలంగాణలో దూరంగా ఉన్న దుండిగల్కి ఎందుకు వెళ్ళింది? ఏంటి సంబంధం ఏంటి? 1000 కిలోమీటర్లు అక్కడ నుంచి దుండిగల్ 1000 కిలోమీటర్లు అక్కడికి ఎందుకు వెళ్ళింది? అక్కడికి వెళ్ళి మళ్ళీ 3వ రోజు అంటే 4వ తేదీన తిరుమలకు వచ్చింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక వేబిల్లు, అక్కడ నుంచి ఇక్కడికి ఒక వెనక్కి రావడానికి ఇంకో వేబిల్, 2 వేబిల్స్ మీద ఒకే ట్యాంకర్ నెయ్యి తిరుమలకి సప్లై అయింది. ఎవరున్నారు దీని వెనక? ఒకే ట్యాంకరు తిరుమలకు రాకుండానే రెండో వేబిల్ ఎలా క్రియేట్ అయింది? అంటే అకౌంట్లో 2 ట్యాంకర్లు వచ్చినట్టుగా ఇది చేశారా, ఆడిట్ చేశారా? అంటే ఒక ట్యాంకర్కి బదులు 2 ట్యాంకర్ల పేమెంట్ అయిపోయిందా? ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ఏదైతే వచ్చిందంటున్నా అది కల్తీ అని అవడంతో ఆగిపోయింది. మరి 2వ ట్యాంకర్ అసలు జీరోలో వెళ్ళిపోయిందా? డబ్బులు ఇచ్చేసారు దానికి. ఇలా ఎన్ని జరిగి ఉంటాయి? ఎంత ఫ్రాడ్ జరిగి ఉంటుంది? వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? ఏ అవినీతి లేకుండా, ఏ అక్రమం జరగకుండానే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ వైష్ణవి డైరీ ఎవరిది? ఎవరి కోసం సుబ్బారెడ్డి గారి టైంలో కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారి టైంలో కానీ ఇవన్నీ జరిగినాయి? ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఒక పెద్ద ఇదిగా కనబడుతుంది. రెండవది అత్యంత ఇంపార్టెంట్, ఇది 2019 డిసెంబర్లో చిత్తూరు డైరీని మరింత డెవలప్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం కిందకి తీసేసుకుందామని ఒక ఆలోచన చేసింది టీటీడీ. చేసి దాని మీద అధికారులను పంపించి ఇది మనం తీసుకోవడానికి మొడాలిటీస్ ఎలా ఉండాలి ఏంటి, ఈ డైరీని మనమే తీసుకుంటే టెంపుల్ కింద బాగుంటుంది కదా, అది దానికి అవసరమైన ప్రాజెక్ట్ తయారు చేయండి అని చెప్పారు. బాగుంది, ప్రాజెక్ట్ తయారైంది, అంతా రెడీ అయింది. ఆ డైరీని కూడా ముస్తాబు చేశారు, అంతా బాగా చేశారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమూల్కి ఇచ్చేశాడు. అమూల్కి అప్పచెప్పాడు దాన్ని. టీటీడీ కోసం అని చెప్పిన చిత్తూరు డైరీని తీసుకెళ్ళి అమూల్కి అప్పచెప్పాడు. అంటే మీకు టీటీడీకి పాల సేకరణ లేకపోతే నెయ్యి సేకరణ టీటీడీకి ముందు ముఖ్యమా, నీకు అమూల్ ముఖ్యమా? ఏంటి అమూల్కి అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు? ఇక్కడ టీటీడీ మాకు కావాలని వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్తో తయారు చేసి ఆఫీసర్స్ కూడా వెళ్ళారు, అక్కడికి డైరీకి వెళ్ళారు, ఆఫీసర్స్ కూడా తనిఖీ చేసుకున్నారు, అంతా సెట్ చేసి ఓకే చేశారు, డిపిఆర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు ఆల్ సడన్ దాన్ని అమూల్కి ఎందుకు ఇచ్చారు? జగనన్న పాల వెల్లువ అని చెప్పి అమూల్కి ఇచ్చారు. ఇక్కడ అర్థమైపోట్ల మీకు టీటీడీ బట్టలు దించుకుంటున్నారు. ఒక ఆయన ఇది అసలు దాన్ని చంద్రబాబు నాయుడు అపవిత్రం చేసేసాడు మాట్లాడి, లేదా ఇంకొకటి చేశాడు, అదే రకరకాలు మాట్లాడుతున్నారు. ఇక్కడ అర్థమైపోట్ల ఎవరి చిత్తశుద్ధి ఏంటో, ఎవరి భక్తి శ్రద్ధలు ఏంటో. వెంకటేశ్వర స్వామి అంటే, తిరుమల అంటే, మీకు తిరుమల కంటే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి కంటే అమూల్ కంపెనీ ఎక్కువ అయిపోయింది. మీకు అమూల్ కంపెనీకి ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? పైగా మీ పార్టీ నాయకులు డైరీలు కొన్ని ఉన్నాయి, ఆ డైరీలు మాత్రం అమూల్కి ఇవ్వరు. మళ్ళీ
ఎందుకు ఇవ్వలేదు, ఆ డైరీలు అమ్ములకి ఎందుకు ఇవ్వలేదు? సో ఇలాంటి అంశాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతునేసరికి ఇప్పుడు ఇది ఇంకొక భయం మొదలైంది వీళ్ళకి. నెయ్యి కల్తీది సుప్రీంకోర్టులో మనకేదో బెనిఫిట్ అవుద్ది, కాస్త సుప్రీంకోర్టులో మనకి కాస్త ఊరటన వస్తుంది అనుకుంటే ఇవన్నీ తీగలాగితే డొంకగా తిన్నట్టు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు ఈ భయం ఒకటి మొదలైంది మళ్ళీ వైసీపీ నేతల్లో. పైకి మాత్రం ఏదో బింకం నటిస్తున్నారు, మేకపోతు గాంభీర్యం అంటాం కదా, బింకం నటిస్తున్నారు. ఏదో చాలా కాలం అయింది మీడియా ముందుకు వచ్చి అవినాష్ రెడ్డి గారు, ఆయన కూడా వచ్చి మాట్లాడేసాడు ఇవాళ. రోజా గారు చాలా కాలం అయింది మొహం చాటేసి ఆవిడ కూడా వచ్చి మాట్లాడేసింది ఇవాళ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడేది ఇవాళ. ఇవన్నీ ఏంటంటే ఈ డొంకంతా కదులుతూ ఉండేసరికి ఏమీ తెలియని ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉండి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ఇవన్నీ ఇంకా చాలా వచ్చేలా ఉన్నాయి. మన డిబేట్లో అనలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా చిత్తూరు డైరీకి సంబంధించి ఈ లడ్డు దీని నుంచి ఎలా తప్పించుకుందామా అని ఆరాటపడుతున్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆ కంపెనీకి ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ వాళ్ళ వ్యవస్థ కానీ ప్యారలల్గా చేస్తున్న షోల శోధన ఇన్వెస్టిగేషన్ నిద్రపట్టనివ్వట్ల. వెంకటరమణారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. వెంకటకృష్ణ గారు, మీకు ప్యానలిస్ట్కి ఏబిఎన్ ప్రేక్షకులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. థ్యాంక్ యూ. చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టున్నారు కదా మీరు. చూశాను నేను ఇవాళ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను, డాక్యుమెంట్స్ కూడా మేము కూడా చూసాము. అందులో కొన్ని వాళ్ళు ఈ టెండర్లకు సంబంధించిన వ్యవహారం ఇది ఇంతకుముందు వచ్చింది. వాటిల్లో ఇవాళ మీరు కొన్ని కీలకమైన విషయాలు మీరు కూడా బయట పెట్టారు చాలా. అందులో ముఖ్యమైనది అంటే ఆశ్చర్యకరంగా అనిపించింది చిత్తూరు డైరీకి సంబంధించి మీ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు ఫైండింగ్స్ ఉన్నాయి? బేసిక్ గా వెంకటకృష్ణ గారు చిత్తూరు డైరీని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసేసి అసలు గీ సప్లై మొత్తం అక్కడి నుంచే నెయ్యి తీసుకుంటాము, స్వామివారికి పైన అంటే మిగతా ఇవి కూడా ఉన్నాయి కదా వాళ్ళ కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిటికీ కూడా చిత్తూరు డైరీ నుంచే మనం ఒక్క సోర్స్ నుంచి మనం తీసేసుకుంటే మనమే టేక్ ఓవర్ చేస్తే ఈ టెండర్స్ ఇవన్నీ లేకుండా ఉంటుందనే ఐడియాతో పెట్టిన మంచి ఆలోచన. నో డౌట్ ఇట్స్ ఏ గుడ్ మంచి ఆలోచన. అది వన్ సోర్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఉండేది, ఒకే సోర్స్ నుంచి వచ్చేది. తిరుమలకి చాలా దగ్గర, జస్ట్ 40-50 కిలోమీటర్స్ లో ఉంది. ట్యాంకర్స్ వచ్చిపోయి ఓన్ ప్లస్ కోఆపరేటివ్, చాలా మంది రైతులు దాని వల్ల బాగుపడేవాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ మళ్ళీ బ్రేక్ వేసి లేదు టీటీడీకి వద్దు, టీటీ బయట సప్లై ఉంది, అక్కడ మాకు బాగా మాకు సప్లై ఉంటుంది, స్వామికి కూడా కాదు వైసీపీ నాయకులకు కూడా సప్లై ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని పోయి అమూల్ డైరీకి ఇచ్చినారు. దాని తర్వాత ఏం చేసినారు, ఈ ప్రాసెస్ లో ఇక్కడ టెండరింగ్ సిస్టమ్ ని మొత్తం గందరగోళం చేసేసారు. సరే మీరు ఫస్ట్ చిత్తూరు డైరీ అన్నారు కాబట్టి సో విల్ కన్ఫైన్ టు చిత్తూరు డైరీ ఆన్ దిస్. సో ఇది 100% మిగతా డైరీ వాళ్ళకి, చిన్న డైరీ వాళ్ళకి, వీళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులకి వెసులుబాటు ఇచ్చేదానికి చేసిన కార్యక్రమం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకొకటి, ఆయనకి ఏ రోజు కూడా చిత్తూరు డైరీ ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఇది టీటీడీ తీసుకోవచ్చు బాగుందని టీటీడీ వాళ్ళు చెప్పంగానే మనం ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేయడం అని అమూల్ వాళ్ళతో డీల్ పెట్టుకొని అమూల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. సో ఇది పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి? టీటీడీకి వెళ్లాల్సిన చిత్తూరు డైరీని అమూల్కి ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి? టీటీడీకి ఇస్తే ఆయనకి ఏం పేరు వస్తుంది? ఆయన వైసీపీ జగనన్న పాలు, జగనన్న మేగడ, జగనన్న నెయ్యి అవి కూడా పెట్టేసేవాడు. కాకపోతే జగనన్న పాల వెల్లు ఏదో ఉందిలే, పాల వెల్లు. ఇంకొకటి యాక్చువల్ గా బేసిక్ గా ఏంటంటే అతనికి ఎటువంటి నమ్మకం లేదు వెంకటేశ్వర స్వామి మీద. సో ఆ ఇంట్రెస్ట్ ఏముంటది ఇప్పుడు మీకు మాకు లేదా బాణన్నకు మనకందరికి ఏంది, చిత్తూరు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, స్వామి వారికి దగ్గర సన్నిధిలో ఉంది,
సప్లై బాగుంటుంది, మనం ఇన్స్పెక్షన్ చేసేదని బాగుంటుంది, ఒక ల్యాబ్ అక్కడే పెట్టొచ్చు, బ్రహ్మాండంగా అక్కడనే ఇన్స్పెక్ట్ చేసేయచ్చు. తిరుమలలో కూడా చెక్ చేయబడలేదు, ఇక్కడనే తిరుపతి టీటీడీ వాళ్ళది కాబట్టి ల్యాబ్ అక్కడనే పెట్టేసి అక్కడనే వెరిఫై చేసి పంపించేసేయచ్చు అనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డికి అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఏ రోజు తిరుమలకి న్యాయం చేయాలి, ఏ రోజైనా తిరుమలకి మేలు చేయాలనే ఉద్దేశం అతనికి ఎప్పుడూ లేదు. దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో దాని గురించి నో టూ డౌట్స్. ఆయన వచ్చేసి నేను మానవతావాదిని, అవన్నీ చెవులో పువ్వు పెట్టుకున్న వాళ్ళకి చెప్పాల్సిందే. అయ్యో చాలా ఉన్నాయండి బాబు, ఆయన మానవత్వం అంటాం కాదు. ఇవాళ వాళ్ళ తమ్ముడు కూడా చాలా మాట్లాడినాడు ఇటువంటి విషయాలు, చాలా అవి మనం చాలా మాట్లాడాల్సి ఉంది దీని విషయంలో. ఒక్క నిమిషము రమణారెడ్డి గారు, భానుప్రకాష్ గారు, అది మీరు అవన్నీ మాట్లాడాలంటే విమలక్కను తీసుకోవాలి లైన్ లోకి. మీరు వైఎస్ విమలక్కను తీసుకుంటే మొత్తం చెప్పొద్ది. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, చిత్తూరు డైరీని తిరుమల అవసరాల కోసం వాడుకోవాలని టీటీడీ నిర్ణయించినప్పుడు 2019లో అది అధికారులు దాన్ని చూసి డిపిఆర్ కూడా తయారు చేసి ఇచ్చిన తర్వాత కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి అమూల్ వాళ్ళని వెంటబెట్టుకెళ్ళి చిత్తూరు డైరీని వాళ్ళకి రాసి చేయడానికి ఏంటి కారణం? ఇప్పుడేదో పెద్ద లడ్డు కల్తీ, సుప్రీంకోర్టు అలా అంది, సుప్రీంకోర్టు ఇలా అంది, అది చేసింది ఇది చేసింది మాట్లాడుతున్నారు కదా. అసలు చిత్తూరు డైరీని టీటీడీకి కాకుండా అమూల్కి ఇవ్వాల్సిన అవసరాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. చిత్తూరు డైరీని టీటీడీ గాని ఇచ్చినుంటే ఇప్పుడు ఇవన్నీ బయట వచ్చిండదు కదా. ఈ కమిషన్లు, ఈ టెండర్ డాక్యుమెంట్ లో ఆల్టరేషన్స్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడము, డబ్బులు మిగిలి పెట్టుకోవడము, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, డబ్బులు దాచిపెట్టుకోవడం, ఇవన్నీ జరిగి ఉండదు కదా. ఎంత ముందు ఆలోచన 2019 లో ఇంతకు ముందు చూపించారు. ఈ 28/12/2019 లో 28/12/2019 అది ఎప్పుడు డేట్ నాకు తెలీదు. ఈ డేట్ లో పర్చేస్ కమిటీకి రికమెండేషన్స్ పంపించారు. అవును, అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అన్నా, ప్రీ ప్లాన్డ్ కాబట్టి డైరెక్ట్ టీటీడీకి ఇచ్చేసి ఇది ఏమి ఉండదు కదా, ఈ కిక్ బ్యాక్స్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళు సప్లై చేసుకోవాలంటే వీళ్ళకి ఎవరికైనా రావాలంటే ఆ కండిషన్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు చూపు ఉంది వాళ్ళకి, ముందు చూపు ఉంది, మందు చూపు ఉంది, ముందు చూపు ఉంది, అన్ని చూపులు ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి ఈ మందులో దోచేశారు. అంత క్లియర్ గా సొంత డైరీని, అంటే సొంత ఇన్ ద సెన్స్ రాష్ట్ర రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ డైరీని టీటీడీకి అలాట్ చేయకుండా ఎక్కడో గుజరాత్ లో ఉన్న ఒక బడా వ్యాపారవేత్త మీద ప్రేమతో కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడేమో మాకు ఇక్కడ భక్తి ఎక్కువ, మాకు కూడా భక్తి ఉంది, మీరే అపవిత్రం చేశారు కానీ మేము ఏదో మా అంత భక్తి పరులు లేరు అని మాట్లాడుతున్నారు కదా. ఎవరు చేశారంటన్నా? ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కొండ వరకు, తిరుమల వరకు చేసిన అన్యాయాలు చెప్తే మనకి గడ్డ కాదు కదా, రేపు ఉదయం వరకు మాట్లాడుకోవచ్చు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ కంపెనీ మీ బ్యాచ్ మాట్లాడేది? ఇంక నేను మాట్లాడితే మంచిగా ఉండదు. అన్ని ఎన్నిసార్లు నేను కోర్టులో వేస్తే ఎన్నిసార్లు నాకు హైకోర్టు ఫేవర్ చేసిందండి. మీరు అన్ని సక్రమంగా, మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ సక్రమంగా ఉంటే కోర్టు ఎందుకు ఒక భక్తుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఎందుకు మాకు ఫేవర్ అవుతుంది? మీరు తీసుకున్న జడ్జిమెంట్లు, మీరు తీసుకున్న నిర్ణయాల మీద కోర్టు ఎందుకు మాకు ఫేవర్ ఇస్తుంది? మీకు వ్యతిరేకంగా అక్కడే మీ వైఫల్యం బయటపడిపోలేదా? 81 మందితో ఎందుకు బోర్డు మెంబర్స్ వేసినారు? 52 మెంబర్స్ ఎందుకు అబియన్స్ లో పెట్టింది? కలెక్టర్ కార్యాలయానికి 21 లక్షల రూపాయలు నెల బాడీ పెడతా ఉన్నారు. పద్మావతి నిలయానికి టీటీడీ ప్రాపర్టీ, 100 కోట్ల ప్రాపర్టీ, దాన్ని కబ్జా చేసుకుని కూర్చున్నారు. 5,000 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి మీ స్టేట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు అడ్డుకుంటే వెనక్కిపోయారు. 100 కోట్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కంటే కోర్టుకు పోతే దాంట్లో వెనక్కిపోయారు. 8 మంది క్రిమినల్ని, దొంగల్ని వేసుకున్నారు కదయ్యా బోర్డులో, దొంగల్ని. దాంట్లో ఒకరు ఇప్పుడు సాహిత్య అయినప్పుడు ఆయన మీద నిన్న మొన్న ఈడీ కూడా తిరుగుతుంది ఆయన దగ్గర, హైదరాబాద్, ఆయన చుట్టూరు. ఫస్ట్ టైం ఇన్ టీటీడీ హిస్టరీ ఒక బోర్డు మెంబర్ రిజైన్ చేశాడు. మీకు అసలు బూతులు వస్తాయన్న ఎందుకు ఊరికే? బుద్ధి ఉందా మీకు చెప్పండి? అలాంటి వాళ్ళు తీసుకొచ్చి టీటీడీలో వేసి మేము న్యాయము ధర్మము, ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎస్, మాట్లాడింది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా ఎన్డీఏ కూటమి సమావేశంలో 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో వారు ఈ 100 రోజుల ప్రస్తావన మాట్లాడుతూ ముందుకు వెళ్తూ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల్ని, అపచారాల్ని, అక్రమాల్ని మాట్లాడారు. తప్పేముంది? సుప్రీంకోర్టులో నుండి జడ్జిలు అడిగారు,
ఎస్ మీరు ఎందుకు మాట్లాడారని దానికి మేము సమాధానం మేము చెప్పుకుంటాం. మాకన్నా బాగా A1 A2 అడగండి. రోజమ్మ ఈరోజు ఏదో మాట్లాడారు మీరు మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి మీద. A1 A2 అడగండి. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన విజయసాయి రెడ్డి గారిని అడగండి. కోర్టుకి వెళ్తే ఏ విధంగా వాళ్ళు అడుగుతారు, ఏ విధంగా మనం సమాధానం చెప్పాలో మీకు బాగా ఎక్స్పీరియన్స్, మీ నాయకులకి బాగా ఎక్స్పీరియన్స్. వాళ్ళ దగ్గర అడగండి, వాళ్ళ దగ్గర సమాధానం చెప్పించుకోండి. ఫస్ట్ మిగతా పార్టీల మీద మా మీద పడి ఎగిరేది కాదు. నోరుంది కదా అని మాట్లాడేది కాదు. భాన్ ప్రకాష్ దగ్గర ఒక్క నిమిషము. సత్యమూర్తి గారు, చిత్తూరు డైరీ నిజానికి అది ఒకసారి కాయలో పడిన డైరీ, మూతపడిన డైరీ. సరే, ఆ డైరీని ఏదో చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్ని డెవలప్ చేసుకోవడం కోసం మూసేశాడని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. దాని కారణాలు వేరు, అది మూతపడిన కారణం వేరు. సరే, అదేదో అట్లా నడిపించి దాన్ని తిరుమలకి ఇద్దామని అనుకున్నారు. దాన్ని తిరుమలకి ఇవ్వకుండా తీసుకెళ్లి అమూల్కి ఇచ్చాడు. దానికి జగనన్న పాల వెలువ అనే పథకంలో భాగంగా దాన్ని దోషించారు. దీన్ని అంటే ఇన్ని రకాల అక్రమాలు స్టార్ట్ చేసిన వీళ్ళు ఆ టైంలో ఇప్పుడు ఏదో లడ్డు విషయం వచ్చేసరికి సుప్రీంకోర్టు కామెంట్స్ అలా ఉన్నాయి ఇలా అని మాట్లాడుతూ దీన్ని ఎలా సమర్థించుకుంటారు? అంతే కదా, ఉన్న డైరీని కాదని ఎవరికో ఇచ్చి ఇప్పుడు దాన్ని అక్కడిక్కడ కొనేసి దీన్ని ఎలా సమర్థించుకుంటారు వీళ్ళు? ఇప్పుడు చిత్తూరు డైరీని ఇవ్వటం వెనక అంటే తిరుమలకి ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం ఉండదు. అమూల్కి ఇచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే చిత్తూరు డైరీకి చాలా ఆస్తులు ఉన్నాయి. అవును, ఆస్తులు చాలా ఉన్నాయి. అందుకని మొత్తం ప్లాంట్ అండ్ మెషినరీ విత్ ఆస్తులు 500 crores ఎంతకో ఇచ్చేసాడు. మొత్తం అన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చేశారు. అది కదా బెనిఫిషియల్ డీల్ ఇద్దరికి బాగుంటుంది. షేర్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఉభయతారకంగా ఉంటుంది కాబట్టి చిత్తూరు డైరీని తీసుకెళ్లి దానికి ఇచ్చారు. ఇప్పుడు చిత్తూరు డైరీని గనక తిరుపతికి ఇచ్చినట్టయితే, టీటీడీకి గనక చిత్తూరు డైరీని ఇచ్చినట్టయితే పాల రైతులు సంతోషంగా పోసి ఉండేవాళ్ళు. అవును, స్వామివారికి మనం ఇస్తున్నాం అని చెప్పి, పైగా కల్తీ లేకుండా పోసి ఉండేవాళ్ళు. సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది, దేవుడికి ఇస్తున్నాం అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. తిరుమల కూడా టీటీడీ కూడా లాభాపేక్ష లేకుండా రైతులకి రూపాయి ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే టీటీడీ ఇస్ నాట్ ఎ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాదు కాబట్టి వాళ్ళు రైతులకు కూడా మేలు జరిగి ఉండేది. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి ఉండేవి. మీకు ఆవు పాలు కావాలంటే ఆవు పాలు, నిఖార్సైన ఆవు పాలు ఇచ్చేవాళ్ళు. ఇటువంటి అన్నీ కూడా మొత్తం తీసి పక్కన పెట్టి కేవలం మన స్వార్థం దీన్ని తీసి అమూల్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఎంత మిగులుతుంది అన్న వ్యాపార దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఈ సుప్రీంకోర్టు కామెంట్స్ వ్యవహారానికి వస్తే, మామూలుగా జనరల్గా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఉండి ఎవరిని ఆక్షేపించారండి? జగన్మోహన్ రెడ్డిని ఆక్షేపించారు. అప్పుడు బోర్డు నిన్ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా జరిగింది అని. అది కూడా ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాదు కదా ఆక్షేపించింది. వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగినప్పుడు మనం 100 రోజుల్లో ఇన్ని సాధించాము, ఇంకా సాధించాలి, చాలా సాధించాలి. ఎందుకు అంటే వాళ్ళు చేసిన ఘోరాలు పాతకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి అని చెప్పి తిరుపతి దేవుణ్ణి కూడా వీళ్ళు వదలలేదు అన్న విషయంలో చెప్పారు. అదేదో పబ్లిక్ స్టేట్మెంట్ కాదు, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది కాదు. అఫ్ కోర్స్, అయినప్పటికీ ఇప్పుడు మీడియా చాలా డైనమిక్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ మాట్లాడినా వెళ్ళిపోతుంది. ఆన్ రికార్డ్ అంటూ సుప్రీం కోర్టులో ఇట్ వాజ్ మిస్రిప్రజెంటెడ్. అది నేను ఇంత వీళ్ళ లాయర్లు తప్పు మరి అది సంథింగ్ హ్యాపెండ్. ఇట్ వాజ్ మిస్రిప్రజెంటెడ్. అది జడ్జి ఏమన్నాడంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు అన్నారు. జడ్జి గారు అన్నది ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు అంటే తర్వాత మళ్ళీ ఒకసారి మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడారు కదా, సిట్ వేసిన తర్వాత మళ్ళీ మీడియా కాన్ఫరెన్స్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది, దాని ప్రభావం సిట్ మీద ఉంటుంది కదా అనేది మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఏంటి అంటే ఒకసారి సిట్ కాన్స్టిట్యూట్ చేసి దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎన్ని మాట్లాడినా అక్కడేమి ఇది ఉండదు. వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జీవో రాలేదనుకుంటా, ఇంకా సబ్జెక్ట్ కరెక్ట్ సంథింగ్ హ్యాపెండ్. ఇది ఏంటి అంటే ఇక్కడ మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఆక్షేపించారు ఇప్పుడున్న ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాలి.
జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళినట్టయితే ఇంకా బాగుండేది. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ మీద ఒక మాజీ చీఫ్ మినిస్టర్ కేసు వేసాడు అని వచ్చేది కదా. అవును. కానీ ఏంటి అంటే ఇక్కడ మొత్తం వీళ్ళకి అక్కడ ఏ బెంచ్కి కేసులు వెళ్తాయి అనే విషయం వీళ్ళకి ముందరే ఎవరికైనా తెలుస్తుంది. అదేం పెద్ద సీక్రెట్ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి కేసు వేస్తే పైగా వీళ్ళ లాయర్లు అక్కడ చాలా మంది పవర్ఫుల్ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళు అదే పని మీద ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కేసు వేస్తే ఇప్పుడు ఈ బెంచ్ ముందరికి వస్తే ఈ కేవీ విశ్వనాథన్ అని ఆయన అది అంటే నేనేమి జడ్జిలనేమి కామెంట్ చేయట్లేదు, చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఇదేంటంటే అక్కడికి వస్తే ఆయన నాట్ బిఫోర్ మీ అని కనుక అంటే జడ్జి అంటానికి అవకాశం ఉంటుంది. ఇది వరకు జగన్మోహన్ రెడ్డికి ఆయన అడ్వకేట్ గా పనిచేశారు కాబట్టి అందుకని ఇవన్నీ ఊహించి సుబ్బారెడ్డి తోటి ఈ సుబ్రహ్మణ్య స్వామి తోటి వేయించారు. ఇది వాళ్ళతోటి వాళ్లే వేయించారు అంటానికి ఇదేంటి అంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే అలా అంటారేమోనని చెప్పి ఆయన డైరెక్ట్ వేయకుండా వీళ్ళతో వేయించారు. ప్రాక్సీ వార్ లాగా దీన్ని జరిపాడు. ఒక పాయింట్ అది నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ముకుల్ స్టేట్ గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేసిన ముకుల్ రోహత్గి ఆయన ఒక పాయింట్ అన్నారు. ఆ పాయింట్ ఎక్కడా కూడా హైలైట్ కాలేదు. ఆ పాయింట్ ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషను వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషను ఐడెంటికల్ గా ఉన్నాయి అని ఆయన చాలా సూటిగా కామెంట్ చేశారు. ఐడెంటికల్ అంటే రెండు ఒకటే, సేమ్ ఎలిగేషన్, పైన పేరు మారింది తప్ప ఐడెంటికల్ గా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకళ్ళే వేయించారు, డ్రాఫ్టింగ్ ఒకళ్ళే అనే చెప్పటానికే నేమ్స్ మారాయి. ఇది ఏంటి అంటే అది చెప్పిన అది ముకుల్ అలాంటప్పుడు జడ్జిని పట్టేస్తారు కదా. ఇదేంటి రెండు పిటిషన్లు ఒకేలానే, దేర్ ఈస్ నథింగ్ న్యూ ఇన్ ది సెకండ్ పిటిషన్ అని జడ్జిలు అడిగేస్తారు కదా. అంటే ఫస్ట్ తీసుకున్నది సుబ్రహ్మణ్య స్వామి చెప్తారేమో, ఇంకా వైవి సుబ్బారెడ్డి పిటిషన్ ఇంకా రావాలి, వచ్చినప్పుడు అంటారేమో మనకి తెలియదు. ఈ అంటే వాళ్ళు జడ్జిల కామెంట్లని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు కదా. మరి రెండు పిటిషన్లు ఒకేలాగా ఉన్న విషయం కూడా మరి వాళ్ళు ప్రచారం చేయాలి కదా. అంటే ఇట్లా కోర్టులో ఈ విధంగా జరగటం మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాక్సీ వార్ లాగా చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది ఎప్పుడు ఏంటనేది పూర్తి అవపోసన పట్టేశారు వీళ్ళు. దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాడు అనేదే నా పాయింట్. పేరుకు మాత్రం చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని ఓదర కొట్టేస్తారు. ఏముంది, వ్యవస్థలను మేనేజ్ చేస్తే మరి ఇప్పుడు చేసుకోవచ్చుగా, చంద్రబాబు నాయుడు గారు చేసుకోలేదుగా. కాబట్టి ఇక్కడే అర్థమైపోతా ఉంది కోర్టుల్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. కాకపోతే కోర్టుల్లో జరిగే ఆ బెంచ్లు ఇటువంటి ముందుగానే పసిగట్టి ఏదో అట్లా బయట నుంచి చేసుకోవాల్సింది తప్ప జడ్జిల్ని దట్స్ నాట్ మచ్ ఈజీ అనేది చూడాలి మరి. రైట్, ఎనీవే ఇక్కడ రెండవ అంశం చాలా కీలకమైన అంశం, ఏఆర్ డైరీ. ఇప్పుడు ఎవరైతే ఈ వివాదంలో చిక్కుకున్నారో నెయ్యి ట్యాంకర్లు కల్తీ అని తేలే టెస్టుల్లో ఆ ఏఆర్ డైరీ అండ్ కాళహస్తి వద్ద కొత్తపేటలో ఉన్న వైష్ణవి డైరీ, ఈ రెండిటికి ఉన్న సంబంధం ఏంటి? వైష్ణవి డైరీ కరెక్ట్గా తిరుమల కొండ మీదకి లెక్కేస్తే, నేను గూగుల్ మ్యాప్ చూస్తున్నాను, ఇక్కడ 61.2 కిలోమీటర్లు ఉంది. 61.2 కిలోమీటర్లు గంట 48 నిమిషాలు చూపిస్తోంది బై రోడ్డు. ట్యాంకర్ కాబట్టి కొంచెం లోడ్ ట్యాంకర్ కాబట్టి 2 గంటలు వేసుకోండి పోనీ, 2 గంటల్లో తిరుమల వెళ్ళాలి. అలాంటిది ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుండిగలకి ఎందుకు వెళ్ళింది? రెండో రోజు నైట్ అంటే మూడో రోజు ఉదయం అనుకోవాలి. మూడో రోజు ఉదయం మళ్ళీ అదే ట్యాంకర్, సేమ్ ట్యాంకర్ తిరుమలకి ఎందుకు వచ్చింది? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది, వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళి వచ్చేప్పుడు అక్కడ నింపుకొని వచ్చిందా, లేకపోతే వెళ్ళేటప్పుడు సగం నింపుకొని అక్కడికి వెళ్ళి మిగతా సగం నింపుకొచ్చిందా, లేకపోతే ఇక్కడ ఒరిజినల్ అయ్యి అక్కడ కల్తీ నెయ్యి నింపుకొచ్చిందా, లేకపోతే ఇక్కడ కల్తీ నెయ్యి నింపుకెళ్ళి అక్కడ ఒరిజినల్ నెయ్యి నింపుకొచ్చి తెలియదు, మనకు తెలియదు. బట్ ఒకే ట్యాంకరు 2 వేబిల్స్, ఇక్కడ నుంచి ఒక వేబిల్లు గంటలో వచ్చేయాలి ఆ వేబిల్ ప్రకారం, కానీ రాలేదు.
రెండో వేబిల్ దుండిగల్ నుంచి రావాలి. ఆ రెండో వేబిల్ నుంచి అది వచ్చి చేరింది. మరి ఈ వేబిల్ నుంచి రావాల్సిన ట్యాంకర్ ఎటుపోయింది? దానికి ఇచ్చే పేమెంట్ ఎక్కడ పోయింది? అసలు ఈ రెండు కంపెనీలకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ట్యాంకర్ ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది? దీంట్లో మతలబ్ ఏంటి? అసలు ఈ నెయ్యిలో ఇంత అటు ఇటు షటిల్ చేయాల్సినంత అవసరం ఏముంది? నెయ్యిలో ఏదో మతలబు లేకపోతే రెడ్డి గారు, ఈ వైష్ణవి డైరీకి అండ్ ఈ ఏఆర్ డైరీకి ఉన్న నెక్సెస్ ఏంటి? ఎక్కడో తిరుపతికి డైరెక్ట్గా 1.5-2 గంటల్లో రావాల్సిన వైష్ణవి డైరీ ట్యాంకరు ఎక్కడో మధురై రోడ్లో ఉండే దిండిగల్కి వెళ్ళి మళ్ళీ అప్ అండ్ డౌన్ 1000 కిలోమీటర్లు వెళ్ళాల్సినంత అంత ఇదెందుకు తీసుకున్నారు వీళ్ళు? ఇది యాక్చువల్గా జరిగింది ఏంటంటే వెంకటకృష్ణ గారు, వైష్ణవి డైరీ నుంచి ఒక ట్యాంకర్ వెళ్ళింది. ఎక్కడికి పోయింది? ఏఆర్ ఫుడ్స్ దిండిగల్కి పోయింది ఒక వేబిల్తో. మీకు డౌట్ వచ్చింది అది ఖాళీగా పోయిందా అని. వేబిల్ ఖాళీగా పోతే వేబిల్ అవసరం ఉండదు మనకి. దేర్ నో నీడ్ ఆఫ్ వేబిల్. సో వేబిల్ ఉందంటే మెటీరియల్ ఉన్నట్టు దాంట్లో. సో గీ అనేది వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ దిండిగల్కి పోయింది, తమిళనాడులో కోయంబత్తూరు దగ్గర. అక్కడికి పోయి అదే ట్రక్ వేబిల్ మార్చుకొని తిరుమలకి సప్లై చేశారు. అంటే దీని అర్థమైంది, ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీకి అంత కెపాసిటీ లేదు అనేది ఫస్ట్ పాయింట్. అంటే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ బయట నెయ్యి కొనుక్కొని తిరుమలకి సప్లై చేస్తుంది 320 రూపాయలకి అనే విషయం మళ్ళీ మాకు అందరికీ గుర్తు చేస్తున్నా. వీళ్ళకందరికీ ఒక్కరికి కూడా కెపాసిటీస్ లేవు అనేది నేను చూపించిన టెండర్ డాక్యుమెంట్ లో. ఏది నవంబర్ 2023 నవంబర్లో వైష్ణవి డైరీకి 428 రూపీస్ టెండర్ వచ్చింది. 428 రూపాయలు 4 పైసలకి టెండర్ వస్తే, ఈ టెండర్ లో L1 L2 L3కి ఈక్వల్ గా 35% ఒప్పుకుంటే అంత 1,00,000 టన్నులు అయితే 35,000 పనిచేస్తారు 33,000 లెక్కన. వీళ్ళు టీటీడీ వాళ్ళు ఈమెయిల్ పంపిస్తే ఏం చెప్పారు? ఏఆర్ డైరీ వాళ్ళు మాకు వద్దు, మేము రిజెక్ట్ చేస్తున్నాం, మాకు ఈ రేటు వైబుల్ కాదు అన్నారు. ఏ రేటు? 428 రూపీస్. మేము ఈ రేటుకి సప్లై చేయలేమని డైరెక్ట్ గా టీటీడీకి ఈమెయిల్ పంపించారు. నేను ఆ ఫైల్ కూడా మీ దగ్గర పెట్టున్నాను. ది కంపెనీ హ్యాస్ రిజెక్టెడ్, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని క్లియర్ గా రాశారు. ఎప్పుడు ఇది? పోయిన సంవత్సరం 25వ తేదీ నవంబర్లో. మార్చిలో 320 రూపాయలకి నువ్వు టెండర్ వేస్తావు అంటే 100% నీ దగ్గర కెపాసిటీ లేదు. నువ్వు వేరే డైరీల దగ్గర నుంచి నువ్వు నెయ్యి తెప్పించుకుంటూ నువ్వు కల్తీ చేయకుండా నీకు ఎట్ట వైబుల్ అవుతుంది చెప్పండి? అసలు మీకు ఎట్ట గిట్టుబాటు అవుతుంది? ఎంత లాస్ వస్తుంది? ఒక 5,000 కేజీలో ఒక 1000 కేజీలు అంటే పోనీలే వెంకటేశ్వర స్వామికి 320 వేసుకుంటాం, మనకు 1000 రూపాయలైనా 500 పర్వాలేదు, ఆ దేవుడి దగ్గరికి ఇస్తున్నాం. అట్ట కాదు కదా. లక్షల టన్నులు, 7 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల టన్నులు నెయ్యి పోతా ఉందంటే ఏ కంపెనీ అయినా ఎట్ట సప్లై చేస్తుంది అనేది పదే మేము మొత్తుకుంటా ఉండేది అదే. అసలు ఏఆర్ డైరీకి సప్లై చేసే కెపాసిటీ లేదని ఈ విషయంలో వైష్ణవి డైరీ నుంచి వెళ్ళిన దాంట్లో మనకు అర్థమైంది. సరే, నెక్స్ట్ అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఎట్టొచ్చారు? టెండర్ కండిషన్స్ ఏ విధంగా మార్చారంటే, ఎంత భయంకరంగా మార్చారంటే, ఒక టెండర్ కండిషన్, ఒక డైరీ 3 సంవత్సరాలు మినిమం స్టాప్ ఇచ్చి ఉండాలి, అంటే 3 years ఆపరేషన్లో ఉండాలి. ఎత్తేసారు ఒక సంవత్సరం ఉండి, ఇప్పుడు వెంకటకృష్ణ డైరీ పెడితే కరెక్ట్గా సంవత్సరంలో సప్లై స్టార్ట్ చేయొచ్చు. 3 ఏళ్ల నిబంధన ఎత్తేసారు. ఇంకొక ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న నిబంధనలు. దీనికి ముందర కూడా 4 లక్షల లీటర్లు పాలు, ఆవు పాలు, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, ఆవు పాలు, బర్రె పాలు కాదు, 4 లక్షల లీటర్ల ఆవు పాలు కెపాసిటీ ఉండే డైరీ ఉండాలి పర్ డే మీకు. అది ఉంటేనే మీరు టెండర్ పార్టిసిపేట్ చేయొచ్చు. దాన్ని ఏం చేశారు తెలుసా వెంకటకృష్ణ గారు? 2 లక్షలు చేశారు.
దాని తర్వాత అది కూడా ఎత్తేసారు. అంటే వెంకటకృష్ణ గారు కూడా ఒక ఆవు పెట్టుకొని వీకే డైరీ అని పెడితే మీరు కూడా సప్లై చేసేయచ్చు తిరుమలకి, ఇబ్బందే లేదు. మీరు కూడా సప్లై చేయొచ్చు. ఒక్క ఆవు పెట్టుకొని పిండుకోవడం, పొద్దున్నే సాయంకాలం పోయి పోసేయడం. నేను కూడా వీకే డైరీ మీద కాంట్రాక్ట్ తీసుకొని ఆనం రమణారెడ్డి డైరీ నుంచి భానుప్రకాష్ రెడ్డి డైరీ నుంచి నెయ్యి కొనుక్కొని నా పేరు మీద తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ వైవి సుబ్బారెడ్డి మీకు ఫ్రెండ్. వైవి సుబ్బారెడ్డికి నేను వాళ్ళ మనిషి ఉండాలి అప్పుడు. సరే, ఇంకొకటి ఎంత తమాషా చూడండి, అసలు ఎంత ఘోరం అంటే టర్న్ ఓవర్ 150 కోట్లు ఉండాల్సిన 100 కోట్లు టర్న్ ఓవర్, యాన్యువల్ టర్న్ ఓవర్ ఉండాల్సింది 50 చేసేసారు. ఎందుకు చేశారు ఇవన్నీ? ఎన్నో ఇంకా నేను చదువుకుంటా పోతే ఇంకొక 12 పాయింట్లు ఉన్నాయి. అంటే ఈ 12 మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? చిన్న డైరీ ఫామ్ వాళ్ళు, చిన్న డైరీ వాళ్ళు, మిల్క్ ప్రొడ్యూసర్స్ టెండర్లో పాల్గొనేదానికి చేసిన వెసలబాటు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మీకు అర్థం చేసుకోవాల్సింది, ఏఆర్ ఫుడ్స్ లాంటి కంపెనీస్ రావాలంటే ఈ నిబంధనలన్నీ దొక్కేసి మొత్తం మార్చేసి అన్ని సవరించి పారేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అసలు నేను అడుగుతున్నాను, 8 tons ఆఫ్ ఫ్యాట్ పర్ డే, 88 ఇది ఉంది టన్స్ ఆఫ్ ఫ్యాట్ పర్ డే ఉండాలని. అది కూడా 8 tons ఆఫ్ కౌ మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ పర్ డే అబౌవ్. మీరు బయట సప్లై అంటే ప్రతి డైరీలో మామూలుగా వాళ్ళు బ్రాండ్ నేమ్తో వాళ్ళు గీ పాల ప్యాకెట్లు అన్నీ ఇస్తుంటారు. అవి కాకుండా నీకు ఎక్సెస్ కెపాసిటీ ఉండాలని దాన్ని తీసేశారు. వాళ్ళు ఏది అడ్డం వస్తే తీసేయడమే టెండర్లో. వాళ్ళకి ఏ విధంగా కంపెనీలకు కావాలా. యాస్, ఇప్పుడు మీకు అర్థమైందా నందిని గీ ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోయిందో టెండర్లో? ఎందుకంటే ఎప్పుడు చిన్న ప్లేయర్స్ వస్తారో పెద్ద ప్లేయర్స్ అంటే వీళ్ళలాగా మెనిపులేషన్, వీళ్ళలాగా గందరగోళాలు పెద్ద కంపెనీస్ చేయలేవు. ఇంకొకటి, వాళ్ళు చేసిన, నేను పంపించిన మీకు టెండర్ షెడ్యూల్లో మీరు క్లియర్ గా చూడండి, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి 3 డైరీలు ఉన్నాయని వాళ్లే ఒప్పుకుంటున్నారు. టీటీడీ వాళ్ళు మిగతా వాళ్ళకందరికీ 1 డైరీయే ఉందని వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఇంకా దీనికన్నా ప్రూఫ్ ఏం కావాలి? నేను చెప్పేది ఒకటే, మీరు ఇచ్చిన రేట్లలో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో సప్లై చేయలేరు. నవంబర్ కరెక్ట్ గా నవంబర్లో మీరు చెప్పింది ఏంది, మార్చిలో మీరు ఎట్టా 320 అంటే అప్పటికి డీల్ సెట్ అయిపోయిందా? నవంబర్లో 400 రూపాయలు పైచిలుకు నీకు రేట్ ఇస్తానంటే వద్దురా నాయనా, నా వల్ల కాదు, నేను సప్లై చేయలేనని చెప్పిన ఏఆర్ ఫుడ్స్ కరెక్ట్ గా 3వ నెలకి నువ్వు రేటు 86 రూపాయలు రేటు తగ్గించేస్తావు. ఎట్లా తగ్గిస్తావు? అంటే ఏదో ఒక స్కెచ్ జరిగింది, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ కి వచ్చారు, ఏదో ఒక అండర్స్టాండింగ్ కి వచ్చారు వైసీపీ నాయకులతో అనేది 100% ఇక్కడ ప్రూవ్ అవుతుంది కదా. ఏ విధంగా నువ్వు ఆ రోజు 400 రూపాయల పైసలకు నేను ఈలేనన్నాడు 328 రూపాయలకి నువ్వు వైష్ణవి డైరీలో కొని డిండిగల్కి తీసుకోపోయి, డిండిగల్ నుంచి కోయంబత్తూరులో ఉండే డిండిగల్ దగ్గర నుంచి 1000 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ జర్నీ తీసుకొని వచ్చి నువ్వు తిరుమల పర్ ట్రక్ ఎంత అవుతుందని అడుగుతున్నా. ఎట్ట వైబుల్ 100% ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు. దానికనే సిట్టు వద్దు అని పోయి సుప్రీంకోర్టులో పోయి అడిగారు. దేనికో కాదు, ఆ సిట్టు ఇంకా ఇప్పుడు మేమే తీసాం. సిట్టు కూర్చొని ఒక వారం తీసిందంటే మొత్తం అన్ని డాక్యుమెంట్లు తీస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ ఇప్పుడు నేను ఇచ్చిన డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. నేనేమి ఆకాశంలో నుంచి ఊడిపడలా. నేను ఇచ్చిన మీకు డాక్యుమెంట్ వెంకటకృష్ణ గారు టీటీడీ వెబ్సైట్ కి పోయి కొట్టండి. ఇట్ ఈస్ దేర్ ఆన్ ద టీటీడీ వెబ్సైట్. వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ అది. చూశాను సార్, వెబ్సైట్ లో ఉండే డాక్యుమెంట్ అది. ఎస్, కాకపోతే ఆ స్వామి వారు కరుణించారు కాబట్టి మనకు ఆ డాక్యుమెంట్ జరిగింది. ఎందుకంటే 1000 డాక్యుమెంట్లు ఉంటాయి. కరెక్ట్ గా ఆ డాక్యుమెంట్ పోయి క్లిక్ చేసాం, అదే బయటకు వచ్చింది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి అని కూడా నేను మనవి చేస్తున్నా. అందరికీ గుర్తుపెట్టుకోండి, అది ఎవరిచ్చింది కాదు. ఇంకొక విషయం, ఇన్ని సవరణలు ఈ రోజు బయటకు వస్తాయి. రమణారెడ్డి గారు ఒక్క నిమిషం, సవరణలు మనం ఇంకొంచెం డీప్ గా చర్చించే ముందు
ఏంటి సత్యమూర్తి గారు? ఏంటంటే ఇప్పుడు మామూలుగా టీటీడీ చిన్న డైరీలకి ఎందుకు ఇవ్వదు అనేది క్వశ్చన్ రైజ్ అవుతుందండి అందరికి. ఎందుకు అట్లా పెట్టారు అంటే మిల్క్ ప్రొడక్షన్, మిల్క్ సేకరణలో ఆఫ్ సీజన్, ఆన్ సీజన్ లో ఉంటాయి. కానీ నెయ్యి సప్లై మాత్రం ఏ సీజన్ అయినా సప్లై చేస్తూనే ఉండాలి టీటీడీకి. అదే మస్ట్ కదా, అది మస్ట్ కదా. అందుకని ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళని వెతకటానికి కారణం ఇది అనమాట. పెద్ద డైరీలు అయితేనే ఆఫ్ సీజన్ అయినా ఆన్ సీజన్ అయినా చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. మిల్క్ ప్రొడక్షన్ లో ఆఫ్ సీజన్, ఆన్ సీజన్ ఉంటుంది కాబట్టి కొన్ని చిన్న డైరీలు అయితే ఆఫ్ సీజన్ లో ఆల్మోస్ట్ జీరో వాళ్ళు అసలు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితి రాకూడదని పెద్ద డైరీలకు ఇస్తారండి. అది మెయిన్ కారణం. అది రైట్. ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి గారు ఈ మొత్తము ఈ టెండర్లని పిలిచే కార్యక్రమంలో ఈ రిలాక్సేషన్, ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు బయట పెట్టిన రిలాక్సేషన్స్ ఇచ్చారు కదా, మొత్తం వాళ్ళ కోసం కొన్ని మార్పులు చేసి కండిషన్స్ని తొలగించేసి చేశారు కదా, ఇదంతా సప్లయర్స్ని టెండర్లు వేసి ఎవరైతే ముందుకు వస్తున్నారో కాంట్రాక్టర్స్ వాళ్ళని రింగ్ చేయడానికేనా? ఒకవేళ రింగ్ చేయడానికి అయితే ఆ రింగ్ మాస్టర్ ఎవరు? మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచే దీనికి సంబంధించిన రింగు, దాంట్లో ఉన్నటువంటి మొత్తం వ్యవహారం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నామన్నా. ఈ 420 గాలకి మీ ద్వారా వాడు అడుగుతున్నా, ఈ 420 గాలకి ఈ 371 రెజల్యూషన్ ఎందుకు తెచ్చారు? ఇంతకుముందు వెంకటరమణారెడ్డి అని చెప్పినట్టు ఈ మొత్తం రెజల్యూషన్ కాబట్టి దానికి సంబంధించిన 371 రెజల్యూషన్ లో ఈ మాడిఫికేషన్స్ అన్ని జరిగినాయి. కింద సంతకం ఎవరుతుంది చూడండి, సుబ్బారెడ్డి గారిది. ఎస్. దీనికి ఒక్క నిమిషం మీకు చెప్తా, దీని ముందు ఏం జరిగింది మీ ద్వారా శ్రీవారి భక్తులకు తెలియాలి. 28/12/2019 ఎవరున్నారయ్యా ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, అవును. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ కదా, అవును. ఆ రోజు ఈ పర్చేస్ కి సంబంధించి ఈ ప్రపోజల్ ను పంపించారు 28/12/2019 లో. ఇది డ్యూరింగ్ ద పర్చేస్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఆన్ 18/2/2020. ఆ రోజు ఎవరున్నారయ్యా? 18/2/2020 నువ్వే కదా వైవి సుబ్బారెడ్డి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా. పర్చేస్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ యాజ్ ఫాలోస్. ఇది పర్చేస్ కమిటీ రికమెండ్ చేసింది. దీన్ని మీరు అప్రూవల్ చేసింది ఎప్పుడయ్యా? 29/2/2020. ఎవరున్నారయ్యా ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరే ముఖ్యమంత్రి కదా, ఈ సేమ్ వైవి సుబ్బారెడ్డి గారే కదా టీటీడీ చైర్మన్. ఆ కథలు మాట్లాడతారా? మేమేం చేయలేదు, మేము నిప్పు, మేము తుప్పు అని చెప్పి మీ కథ అంతా తెలిసింది. ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోనే మేం గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని మేము మాట్లాడుతున్నాం. మేమేం గాల్లో మాట్లాడట్లే. తెలిసి తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ తో పూర్తి సబ్జెక్ట్ తో మేము మాట్లాడుతున్నాం. ఉద్దేశపూర్వకంగా వారికి సంబంధించి వారికి నెయ్యి కేటాయింపుల్లో నెయ్యి టెండర్ రావాలని చెప్పి ముందు చూపుగా, ముందు జాగ్రత్తగా తీసుకున్నట్టు రెజల్యూషన్ మాడిఫికేషన్ చేసిన రెజల్యూషన్ ఎందుకు చేశారు చెప్పండి? ఎవరి కోసం చేశారు చెప్పండి? ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా మీకు కావాల్సిన ఇంటికి సామాన్లు తెచ్చుకుంటే ఎక్కడన్నా షాపుకు పోయి మంచి షాపులో పోయి తెచ్చుకోమంటావా? లేకపోతే ఏదైనా పనికిరాని షాపులో పోయి తెచ్చుకోమంటాయా? జగద్రక్షకుడు, ఈ లోకాన్ని పాలించే వెంకటేశ్వర స్వామికి పెట్టే నెయ్యిలో ఈ కకృతి ఏమయ్యా? కొంతమంది ఏం చేస్తారంటే మన ఇంట్లోకి మనం వండుకొని తినడానికి అయితేనేమో మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకురండి, ఎవరన్నా చుట్టాలు పెట్టే అయితే ఏదో గడ్డో కాదో పట్టుకురండి అనే వాళ్ళు కూడా ఉంటారు. మరి కొంతమంది చుట్టాలు కాదన్నా, మనందరినీ చూసే వెంకటేశ్వర స్వామి ఆయన. ప్లస్ జగన్ తాడిపల్లి ప్యాలెస్ నుంచి ఎక్కడి నుంచో డబ్బీరు ఆయన సంపాదించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ ప్రభుత్వం గాని, ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఏ కేంద్ర ప్రభుత్వం గాని ₹1 కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ ట్రస్ట్ కు రాదు. గుర్తుపెట్టుకోవాలి శ్రీవారి భక్తులందరూ. మనం వేస్తే కానుకలతో నడుస్తున్నటువంటి ధార్మిక క్షేత్రం టీటీడీ. అంటే వెంకటేశ్వర స్వామి ఆయన సంపాదించుకుంటున్నాడు. ఆయన్ని చూసి డబ్బేస్తున్నాం అక్కడ మనందరం. కాబట్టి ఆయనకు వచ్చే డబ్బుని ఒక మంచి నెయ్యి సరఫరా చేసే దాంట్లో మీకేమయ్యా ప్రాబ్లము? రివర్స్ టెండరింగ్ ఏందయ్యా? 2000 దీనికి అన్నిటికీ కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి అండి. 2000 నువ్వు వచ్చినాక కదా రివర్స్ టెండరింగ్ వచ్చింది, నువ్వు వచ్చినాక కదా ఈ రెజల్యూషన్ లో మార్పుడు వచ్చింది. ఇప్పుడు చెప్పండి వైసీపీ నాయకుల్ని ఎవరో ఎగురుతానరో మీ సుబ్బారెడ్డిని అడగండి ఎందుకు రెజల్యూషన్ మార్చావు అని చెప్పి.
సుబ్బారెడ్డి గారిని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని పిలిచి అడిగితే కదా నీకు తెలిసేది మొత్తము. లేకపోతే మీరు నలుగురు మాట్లాడుకొని చేశారేమో అని చెప్పి అనిపిస్తాను శ్రీవారి భక్తులందరికీ. నలుగురు మాట్లాడుకొని శ్రీవారికి పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరించారేమో అని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి భావిస్తున్నారు. అంటే నేను మతపరమైన చర్చ తీసుకురావాలని చెప్పి ఉద్దేశం లేదు, కానీ మాకు అనుమానాలు ఉన్నాయి. స్వామివారి పవిత్రతను దెబ్బతీసే విధంగా ఏదో కుట్రలు జరిగాయేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. రాబో రోజుల్లో వాస్తవాలు బయటపడతాయి. రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరగబోతోంది. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నా, ధర్మానికే విజయం. వెంకటేశ్వర స్వామికి ఎవరెవరు అన్యాయం చేశారో, ఎవరెవరు తప్పు చేశారో ఉద్దేశపూర్వకంగా వారందరికీ రాబో రోజుల్లో ఖచ్చితంగా చట్టం ముందు, స్వామివారి ముందు నిలబడే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి నేను భావిస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రానికి చేస్తుంటే అన్యాయం అంతా ఇంత కాదు. ఒక బుక్ రాసి నేను తొందరలోనే ఒక ఆర్టికల్ రాసి పంపించాలనుకుంటున్నా. ఏమేం చేశారు ఈ దుర్మార్గులు, ఈ దుష్టుడు, ఈ నీచుడు వెంకటేశ్వర స్వామి పట్ల, వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల ఎంత అపచారం చేశారు, ఎంత అవినీతికి పాల్పడ్డారు. ఎంత అవినీతి అన్నా బుద్ధుందా వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 1 year లో 1800 కోట్లు టీటీడీ నిధుల నుంచి ఇంజనీరింగ్ సెక్షన్స్ కేటాయించి మీ అభ్యర్థి ఇక్కడ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు నిలబడుతున్నారని చెప్పి తిరుపతి రోడ్లకు డివైడ్ చేస్తారా? 1800 కోట్ల రూపాయలు దాదాపు శ్రీవారి నిధుల నుంచి, శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి ఆ గోవిందరాజ సత్రాన్ని కొట్టిస్తారా? అది క్రైమ్ కదా, మరి అది క్రైమ్ కదా, అట్లా డైవర్ట్ చేయడం క్రైమ్ కదా. ఇప్పుడు కొత్త బోర్డు వచ్చిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం కానీ దాని మీద ఎంక్వైరీ వేయడం, చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎంక్వైరీ కాదన్నా, ఫస్ట్ బోర్డు లో ఫస్ట్ రెజల్యూషన్ నేను మీ ద్వారా కోరుకుంటున్నా. దారింగ్ మండలి చైర్మన్ గా సభ్యులకు వచ్చే టీటీడీ సభ్యులందరికీ ఫస్ట్ రెజల్యూషన్, మీరు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేసే దిశగా మీరు ఫస్ట్ రెజల్యూషన్ పెట్టాలి. ఖచ్చితంగా పెట్టి తీరాలి. దానికి బోర్డు ఆమోదిస్తుంది ఖచ్చితంగా. ఇది జరిగి తీరుతుంది. స్వామివారి దగ్గర తప్పు చేసినవాడు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదన్నా. తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ క్రిమినల్ కేసులు వీళ్ళ మీద నమోదు అవుతాయి. వీళ్ళందరూ దీంట్లో అంతెందుకన్నా బోర్డు మెంబర్లు అడగండి. బోర్డు మెంబర్ చాలా మంది బోర్డు మీటింగ్ లో అయ్యా 320 రూపాయలకి నాణ్యమైన నెయ్యి సరఫరా చేయలేమంటే కూర్చో నీకేం తెలుసు అని దబాయించింది వాస్తవం కాదా? ధర్మారెడ్డి గారు చెప్పండి. ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఈరోజు మాకు వచ్చి మాట్లాడండి అంటే భయపడుతున్నారు ఈ గంజాయి బ్యాచ్ కి. ఇది జరిగింది వాస్తవము. బోర్డు మీటింగ్ లో ఒక సభ్యుడు ఇది ఇంత రేటుకి నాణ్యమైన ఆవు నెయ్యి రాదంటే వాళ్ళు బెదిరించి నువ్వు కూర్చోమని చెప్పింది వాస్తవం కాదా? మొన్న చెప్పాడు కదా ఒక ఆయన, బీజేపీ నాయకుడు ఒక ఆయన గత బోర్డులో మెంబర్ గా ఉన్న ఎస్కే సిన్హా, అవునా సిన్హానా సింగ్ సమ్, ఆయన చెప్పినాడు కదా, ఆయన మేము ఉన్నప్పుడు 180 కోట్ల రూపాయల ఆస్తుల్ని కొట్టేయాలని చూశారు, నేను అడ్డుపడ్డాను, దాంతో ఆగింది. కానీ అక్కడ ఈసాయి లాబీస్ కొన్ని పనిచేస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని కొట్టేయడానికి వాళ్ళు కాచుకొని కూర్చున్నారు, దాన్ని దేవుడే కాపాడాలి, ప్రభుత్వాలు కూడా సీరియస్ గా తీసుకోవాలని ఆయన గత బోర్డు మెంబర్ చెప్పినారు కదా. ఆయన మీ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వీళ్ళందరూ 2019 వచ్చిన తర్వాత ఒక ప్లాన్ చేశారు. కొండ మీద ఏదైనా కాటేజీలు నిర్మాణం చేయాలంటే, గతంలో ఏదైనా కాటేజ్ మీరు నిర్మాణం చేస్తుంటే అది 25 years లైఫ్ అయిపోయిన తర్వాత మీకు ఒక లెటర్ రాస్తారు, మీరు దీని మరమ్మతులకు వచ్చింది, మీరు ఏమైనా చేస్తారా అని చెప్పి. ఒకవేళ మనం కానీ కన్సర్న్ ఇకపోతే వాళ్ళు దాన్ని తిరిగి టీటీడీ బిడ్డింగ్ ద్వారా ఆక్షన్ ద్వారా పోవాలా. వీళ్ళు ఏం చేశారు తెలుసా? నేనే దానికి సాక్షి. 13 కాటేజీల్ని ఈ వైసీపీకి అనుకూలంగా ఉంటే బడా పారిశ్రామికవేత్తలకి కేటాయించుకున్నారు. రేపు బోర్డు మీటింగ్ అంటే ముందు రోజు నేను తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఈ 13 కాటేజీల్ని ఎవరెవరు కేటాయించారో పేర్లు రేపు చెప్తానని చెప్పా. దీనివల్ల స్వామివారి ఖజానాకి 100 కోట్ల రూపాయలు నష్టం వస్తా ఉందని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రుల ముందు నేను చెప్పా. నెక్స్ట్ డే ఏం చేశారు తెలుసా వీళ్ళు బోర్డులో? అరే ఇది బయట పోయింది, మన విషయం బయట పొక్కపోతుందని చెప్పి టీటీడీ సిఈని, టీటీడీ ఈఓ అండ్ నా జేఈఓని ముగ్గురు ఒక కమిటీ వేసి దీన్ని ఆ 13 రద్దు చేసి త్రూ ప్రాపర్ ఛానల్ టెండర్ బిల్స్ ఎంత వచ్చింది తెలుసా అన్న? 100 కోట్ల 10 లక్షలు 110 కోట్లు వచ్చిందన్న.
ఓకే. స్వామివారి 110 కోట్లు వచ్చింది అంటే ఒక్క తప్పుడు నేను ఎవరినా ఒకరు కానీ తెలుసుకోకుండా ఆ రోజు నాకు ఆ లోపల ఇంటర్నల్ ఉండే వల్ల నాకు చెప్పారన్నా, లోపల ఇంటర్నల్ గా ఉన్న వల్ల నాకు చెప్పారు ఇలా అన్యాయం జరుగుతుంది, బోర్డులో చర్చ జరుగుతుంది, స్వామివారి ఖజానాకి 100 కోట్ల రూపాయలు కన్నం వేస్తున్నారు వీళ్ళు, మీరు కానీ గట్టిగా మాట్లాడకపోతే స్వామివారికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. గట్టిగా అంటే గట్టిగా మాట్లాడేది ఏం లేదు, అంత బ్లేటెంట్ గా తప్పులు చేసి అవినీతి చేసి ఇప్పుడు ఏదో పెద్ద పిసుకుంటున్నారు. ఏందో మరి ఆ పిసుకోవడం ఏందో దాని సంగతి కూడా చూద్దాం. తర్వాత ఈ కామెంట్లు, కోర్టు కామెంట్స్ చేసిన ఈ దీంట్లో ఈ 2 రోజులుగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇటువంటివన్నీ బయటపడుతున్నప్పుడు ఇవి కూడా విచారణలో భాగం ఎందుకు కావు? లడ్డూకు సంబంధించి కానీ, నెయ్యి సేకరణకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా విచారణలో భాగం అవ్వాలి కదా లెక్క ప్రకారం అయితే. అసలు తిరుపతి దేవస్థానం అనేది గడిచిన 5 ఏళ్లలో నెయ్యి సేకరణలో జరిగిన మార్పులు, చేసిన తప్పులు ఇవన్నీ కూడా ఆ విచారణలో భాగం అవ్వాలి. ఏమీ లేకపోతే నెయ్యి అంత చీప్ క్వాలిటీ నెయ్యి ఎలా వస్తుంది? 450-500కి ఉన్న నెయ్యిని 300 రూపాయలకి ముందు వద్దన్న కంపెనీ మళ్ళీ నేను ఇస్తానని ఎలా ముందుకు వచ్చింది? ఇవన్నీ కూడా విచారణలో భాగస్వాములు అవుతారా లేరా ఈ పాయింట్లు కూడా కోర్టులో ఈ టీటీడీ తరఫున లాయర్లు కానీ, ప్రభుత్వం తరఫున లాయర్లు కానీ ఈ అంశాలను కూడా జోడించారు లేదా, ఎంతవరకు వీటిని ఇంక్లూడ్ చేస్తారు, ఎంకార్పొరేట్ చేస్తారు అనేది ఒక అంశం అయితే, టీటీడీ మీద కానీ లేకపోతే ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత అవినాష్ రెడ్డి అండ్ రోజా గారు వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్లన్నీ టెండర్ విధానంలో వెంకటరమణారెడ్డి గారు బయటపెట్టిన టెండర్ విధానంలో చేసిన మార్పులు కానీ, లేకపోతే ఈ వైష్ణవి అటు వెళ్ళడం, ఏఆర్ అటు నుంచి రావడం, ఇప్పుడు మనం చేసిన దాదాపు 10-15 ఫైండింగ్స్ చేశాం కదా, ఇట్లాంటి ఇంకా చాలా వస్తాయేమో తెలియదు. ఇవన్నీ కూడా కేసులో భాగమే కదా, విచారణలో భాగం అవ్వాలి కదా లెక్క ప్రకారం అయితే. లడ్డు తయారీలో, ప్రసాదం తయారీలో, నెయ్యి కాంట్రాక్ట్ లో అవ్వాలి కదా. అవుతున్నాయండి, అవుతున్నాయి, ఖచ్చితంగా అవుతున్నాయండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా అంటే వాట్ ఐ గట్ అంటే నాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఇదేంటంటే వీళ్ళు ఈ కంపెనీలన్నీ ముందర సెలెక్ట్ చేసుకొని ఈ కంపెనీలందరినీ కూడా సిండికేట్ చేసి, మామూలుగా ఏదో సివిల్ వర్క్స్లో వాటిట్లో సిండికేట్ అవుతారు కాంట్రాక్టర్లు, అట్లా వీళ్ళు ఒక కాంట్రాక్టర్ల సిండికేట్ తయారు చేసి వాళ్ళు టెండర్ నిబంధనలు మార్చి ఈ విధంగా చేశారండి. లేకపోతే శ్రీ వైష్ణవి ట్యాంకర్లని ఏఆర్ ఫుడ్స్ వాడు వాడటం ఏంటి, అవి లేకపోతే వీడు వాడటం ఏంటి, ఇక్కడ సగం నింపుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పూర్తిగా తెచ్చుకొని ఇక్కడ సప్లై చేయటం ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే అది అసలు అట్లా ఎలా చేయకూడదు. టీటీడీ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అంటే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే సాధారణ పరిస్థితుల్లో టీటీడీ ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు, ఎంటర్టైన్ చేయదండి. వీళ్ళు మొత్తం బలవంతంగా పైనుంచి కూర్చొని చెబితే తప్ప అసలు అక్కడ ఇటువంటివి జరగటానికి అవకాశం లేదు అండి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే భానుప్రకాష్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలిసి ఉంటుంది నాకన్నా, మామూలు జీడిపప్పు లారీ ఏదన్నా వచ్చిందనుకో, వాడు కింద నుంచి ఒక ప్యాకెట్ సూపర్ బజార్ నుంచి తీసుకెళ్ళి ఈ ప్యాకెట్ తీసుకో టెస్టింగ్ చేసుకో అని చెప్పి వాడు ఇచ్చేసి ఈ నాసి రకం జీడిపప్పుని సప్లై చేశాడండి. కొన్ని పిండితో చేసిన జీడిపప్పు కూడా ఉంటాయి, జీడిపప్పు ఇటువంటివి చాలా జరిగినాయండి అక్కడ. ఈ గత లాస్ట్ జగన్మోహన్ రెడ్డి టైం 5 సంవత్సరాల్లో ఇటువంటివి చాలా జరిగినాయి, అన్ని నాసి రకం. అందుకనే పోర్టు కార్మికులు కూడా వాళ్ళు ఎదురు తిరిగారండి. ఒక దశలో మేము చేయం, లడ్లు చేయమని చెప్పి ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది. అంటే ఎందుకు అంటే ఇట్లా కంపెనీలను తీసుకొచ్చుకొని అన్ని సిండికేట్ వాళ్ళకి పాపభీతి ఉంటుంది కదా, పాపభీతి ఉంటుంది కానీ వాళ్ళు తెలిసి కల్తీ ప్రసాదాన్ని భక్తులకు ఎలా ఇస్తారు అంటే వాళ్ళు వైష్ణవులు అండి, వాళ్ళు తరతరాలుగా చేస్తున్నారు, తరతరాలుగా చేసి వచ్చేవాళ్ళు. పోటు కార్మికులు అంటే మామూలుగా వేరే కార్మికులు కాదు, వాళ్ళు వైష్ణవులు. వాళ్ళు అక్కడ ఆచారం ప్రకారం లడ్డు ప్రసాదాన్ని తయారు చేసేవాళ్ళు. అందుకని ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ కంపెనీలన్నింటినీ ఒక సిండికేట్ చేసి ఆ తర్వాత రూల్స్ మార్చి ఈ కంపెనీలన్నీ కలిపి మీరు సప్లై చేయండి అని చెప్పి ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేశారు అనేది ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నదండి. ఇప్పుడు బయటపడుతున్న డాక్యుమెంట్లు కానీ, జరుగుతున్న వ్యవహారం కానీ, ఇదంతా చేయటానికి ముందరే మీరు ముందు చెప్పినట్టు చిత్తూరు డైరీని దానికి ఇవ్వకుండా
అది కూడా ఈ కుట్రలో భాగంగానే మనం చూడాలి. అంతే. టీటీడీ కోరుకున్న దాన్ని టీటీడీకి ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యి వేరే ఎవరికో ఇచ్చారు అంటేనే అక్కడ కూడా కొంత అవినీతి అక్రమం ఉందని ఖచ్చితంగా జరిగింది. ఇది ఇందాక నేను చెప్పిన పాయింట్ కి ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఈ వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్లు ఉన్నాయి కదా, ఒకేలాగా ఉన్నాయని ఆల్రెడీ ముకుల్ రోహత్కి పాయింట్అవుట్ చేశారు. అది మొత్తం ఒకే కంప్యూటర్లో టైప్ చేసినట్టు ఒకే టైపోగ్రఫీ కూడా ఉందండి. అంటే అక్షరాలు కూడా సేమ్, అంటే వేరే వేరే కంప్యూటర్లో చేసిన టూ అడ్రస్ కింద ఫ్రమ్ అడ్రస్ అదొకటే మారింది తప్ప మిగిలినవన్నీ కూడా ఇది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అండి. అంటే వాళ్ళు ముకుల్ రోహత్కి ఆల్రెడీ చెప్పారు, సుప్రీంకోర్టులో దీన్ని చెప్పారు. దాన్ని వాంటెడ్ గా ఎవరు బయటికి రానివ్వలేదు. ఆయన ఎక్స్ సోలిసిటర్ జనరల్ కదా, బాగా అనుభవం ఉన్నాడు కాబట్టి వాళ్ళ ముందు అంత ఆశామాషిగా ఆటలు సాగవాలి వీళ్ళే. కానీ ఎనీవే, వెంకటరమణారెడ్డి గారు మీరు ఇందాక చెప్తున్నారు, నేను ఆపాను. అది కంటిన్యూ చేస్తూ అవినాష్ రెడ్డి ఇవాళ సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీడియాతో మాట్లాడారు, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, అసలు ఏ హామీలు నెరవేర్చట్లేదు, డోమ్ అని అన్నారు. తర్వాత అవినాష్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత మాట్లాడిన మాటలు ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచక పాలన జరుగుతోందంట రాష్ట్రంలో. తర్వాత జిలెటిన్ 6 పేల్చి ఒక వీఆర్ఓని చంపేశారంట. అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరిగిపోతుంది. అంతకుముందు మైనింగ్ అంటే ప్రజలకు తెలియదు, ఇప్పుడు అక్రమ మైనింగ్ జరుగుతోంది మీ ప్రభుత్వ హయాంలో. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఇక సూపర్ స్టేట్మెంట్ ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమంతో అలరారేది, అలాంటిది ఇప్పుడు కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారనేది ఆయన చేస్తున్న ఆరోపణ అవినాష్ రెడ్డి గారిది. సో ఇందాక మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ ఇది కూడా యాడ్ చేసి చెప్పేసాయి. బేసిక్ గా ఏంటంటే మా గురుస్వామి అంటే ఇప్పుడు బాను చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి గురుస్వామి, సూపర్ గురుస్వామి. ఇప్పుడు ఆయనే 29/2/2020 ఆయనే డిక్లరేషన్ 371 వాళ్ళు ఇచ్చిన ఇది. ఇంకొకటి సార్ చెప్పినట్టు ఒక జీడిపప్పే కాదు, కాడమము, డ్రైడ్ ద్రాక్ష, ఎండి ద్రాక్ష అన్ని కూడా ఇప్పుడు ఓన్లీ మనం నెయ్యి 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 అంటున్నాం. నెయ్యి ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఇండిగ్రేట్స్, మిగతాయి చాలా ఉన్నాయి. వాటి మీద కూడా ఇన్ డెప్త్ గా పోతే ఇంకా చాలా చాలా విషయాలు బయటకు వస్తాయి వెంకటకృష్ణ గారు. ఇంకొకటి వాస్తవమే, అవినాష్ రెడ్డి చెప్పింది కూడా చాలా కరెక్టే. పూర్తిగా లా అండ్ ఆర్డర్ విఫలం అయిపోయాము. ఎందుకంటే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ అంటే రోజుకు మర్డర్ చేయడము, చిన్నాయిల్ని చంపడము, వెరైటీస్ మైన్స్ దోసుకోవడము. ఇప్పుడు అన్ని వాళ్ళు చేయటం లేదు కాబట్టి చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్ వచ్చేసింది. వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడున్నప్పటికీ ఆ డిఫరెన్స్ చూసినప్పుడు వాళ్ళ బాధే కదా వెంకటకృష్ణ గారు. డెఫినెట్ గా ఇప్పుడు బాగా అనుభవించి రోజుకు ఒక 10-20 కోట్ల రూపాయలు చుట్టుపక్కల మైనింగ్ యాక్టివిటీలో మనకే వచ్చేస్తా ఉంటే సడన్ గా స్టాప్ అయిపోయింది, లేవు డబ్బులు రావటం లేదు, అలవాటు అయిపోయింది. ఇంట్లో ఒప్పుకోరు, ఏంద్రా ఇది రోజు ఖాళీగా వస్తున్నాడు వీడు పనికి మళ్ళీ అదవా అనుకుంటారు. ఆ లెవెల్లో చూస్తే వాస్తవమే, ఆయన చెప్పింది కూడా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ లేవు, ఆ బాధ ఇప్పుడు వాళ్ళకి తెలుస్తా ఉంది కాబట్టి. జెలటిన్ స్టిక్స్ తో పేల్చేశారు, వెరీ గుడ్. 400 మంది మనం చచ్చిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, మర్డర్ చేసేసారు అని చెప్పారు. ఇప్పటికి అడిగాం, ఆ లిస్టులు అడిగి 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 అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఊసే లేదు వెంకటకృష్ణ గారు. ఏమైంది ఆ లిస్టు? సరే, ఆయనకు అలవాటు అయినట్టు శవయాత్రకు పోవచ్చు కదా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి. పోరా నాయన పోయి 1 లక్ష రూపాయలన్నా ఈరా అంటే ఆయన పోడు, ఆడు చచ్చిపోయిన వాళ్ళు లేరు కాబట్టి. సో ఎంత ఫ్యాంటసీస్, ఏదో వచ్చి రావడం, ఏదో ఒకటి మాట్లాడడం. అంటే ఈ మధ్యకాలంలో కేసులు తక్కువైనట్టున్నాయి పిలవడం కోర్టుకి. సో మేము చెప్పేది ఒకటే వెంకటకృష్ణ గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి క్లియర్ గా మేము ఎస్టాబ్లిష్ చేశాం. ఈ ఏఆర్ డైరీ కానీ ఇదంతా ఒక రింగ్ చేసి అంతా ఒకరికి సప్లై చేసుకొని చిన్న చిన్న వాళ్ళ దగ్గర నెయ్యి కనుక్కొని తిరుమలకి ఇచ్చారు. 100% కంటామినేషన్ జరగకుండా వెళ్ళే ఛాన్సే లేదు. కాబట్టి ఇది 100% ఈరోజు సిట్టు ఒకవేళ మేబీ సుప్రీంకోర్టు ఆపిండొచ్చు. బట్ మాకంతా నమ్మకం ఉంది, ఉన్నత న్యాయస్థానం మీద గౌరవం ఉంది. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా న్యాయస్థానం గురించి. ఇదే వైసీపీ వాళ్ళు
ఏదో ఒక కమెంట్ వస్తే ఎంత హీనంగా జడ్జిల మీద లార్డ్షిప్స్ మీద ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రాల్ చేశారో మీరు అందరు చూశారు. ఆ సంస్కృతి మా పార్టీలో ఉండదు. ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవించడము మాకు చంద్రబాబు నాయుడు నేర్పిన సంస్కారం, మా ఇళ్లలో మాకు మా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కూడా అదే. సో విత్ డ్యూ రెస్పెక్ట్స్ హోప్ఫుల్లీ ఆ వేడుకొండలని వేడుకుంటున్నాం. ఉన్నత న్యాయస్థానంలో కూడా ఈ గుడి ఏ విధంగా ప్రక్షాళన కావాలో మంచి తీర్పు వస్తుందని కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. నిజమైన తీర్పు, ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ కూడా పెడుతున్నాం. షూర్, చాలా కాన్ఫిడెన్స్ ఉంది మాకు. ఓకే, ఇనిషియల్గా 1-2 కామెంట్స్ ఇట్స్ ఓకే, సి ఇట్స్ ఫైన్, అన్నీ కూడా పాజిటివ్ స్పిరిట్లో మనం తీసుకోవాలా. అది సిబిఎన్ గారు మాకు నేర్పించారు. వీఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ పాజిటివ్ విత్ డ్యూ అండ్ అట్మోస్ట్ రెస్పెక్ట్స్ టు ది సుప్రీం కోర్ట్. ఇంకా కూడా చాలా తీస్తాం. ఇన్ ద నెక్స్ట్ 1 వీక్ మీరు చాలా డాక్యుమెంట్స్ ఇంకా పంపిస్తాం మీకు. మేము అదే పనిలో ఉన్నాము. ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసి అన్నీ కూడా లీగల్ టీంకి ఏమేమి అవసరం ఉన్న డాక్యుమెంట్స్ కూడా మా తరపున, అంటే నాకు సంబంధం లేదు లీగల్ టీంతో, ఢిల్లీలో ఉండేవాళ్ళు, బట్ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేనైతే కానీ, భాను అయితే కానీ, మీరైతే కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరున్నా స్వామి భక్తులు మీ దగ్గర ఎవరన్నా డాక్యుమెంట్స్ ఉంటే పంపించండి. అది లీగల్ టీము పంపిస్తాం. ఈ దొంగల్ని మనం బయట పెట్టాలి అని నేను ఈలోగా ఫైల్ తగలబెట్టకుండా చూసుకోండి మళ్ళీ. లేదు వెంకటకృష్ణ గారు, అది వెంకటేశ్వర స్వామి చూసుకుంటున్నాడు, ఇబ్బందిలే. వెంకటేశ్వర స్వామి చూస్తాడు కానీ ఆయన ఆ సందర్భం వచ్చేదాకా ఎలాంటి శిక్షలు ఉండవు. ఇప్పుడు చూసారు కదా లడ్డు కల్తీ ఇవన్నీ జరుగుతుంటే ఆ టైం దాకా వెయిట్ చేసి కానీ శిక్షించలే. కానీ ఇప్పుడు మీకు ఫైల్స్ ఇన్ టైంలో దొరకకపోతే కోర్టులో అలా ఉండదు కదా మరి. కాబట్టి ఫైల్ తగలబెట్టకుండా కాపాడుకోవాలి. అంటే ఒకటి 100% ప్లస్ చాలా వరకు అంటే ఫైల్స్ కన్నా మనం ఎన్ని నెట్ లో ఉన్నాయి కాబట్టి మనం అక్కడ కంటెంట్ కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, సర్వర్ ని. రైట్, ఓకే. తర్వాత భానుప్రకాష్ రెడ్డి గారు ఈ కామెంట్స్ తో పాటు పులివెందుల్లో ప్రశాంతత, అభివృద్ధి ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు అంతా సంస్కృతి మారిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చేయదాటిపోయిందని అవినాష్ రెడ్డి గారు, పురంధేశ్వరి గారు కోర్టునే తప్పుబట్టేంత ఇదైపోయారు కూటమి ఎంపీగా ఉండి, సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ని ఆమె తప్పుబట్టారని రోజా గారు చేసిన కామెంట్స్. సో దీనికి మీ రిప్లై ఏం మాట్లాడారండి పురంధేశ్వరి గారు? మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఏం మాట్లాడారంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో జరిగినటువంటి అనర్థాలని, అపచారాన్ని చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పే హక్కు ఆయనకు ఉందని చెప్పారు. దాంట్లో తప్పే ఉందని అడుగుతున్నా. రోజమ్మ, దాంట్లో తప్పే ఉంది చెప్పండి. మీకు తప్పు ఎక్కడ కనపడింది? తప్పులంతా చేసింది మీ A1 A2లో. మొత్తం మీ మంది మార్బలం అంతా 5 సంవత్సరాలు తప్పులు చేసి ఈ రోజు మా మీద పడతారు. మేము వచ్చి 100 రోజులు అయింది. 100 రోజులు అయింది. 40 రోజులకే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి పరిగెత్తాడు ఆయన, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి. తప్పులు మీరు చేసి ఈ రోజు మా మీద మాట్లాడతారు. మీ A1 A2 అడగండి. 1,00,000 సార్లు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని అడగండి. కోర్టులో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కోర్టులో సిస్టమ్ ఎలా ఉంటుంది. మీరు ఒక్క రోజుకే ఇలా మిగిసి ఎగిరిగిరి పడితే ఎట్లా అండి? ఇదేం జబర్దస్తి ఇది కాదు కదా. ఇది మంచిది కాదు. మీరు ఇష్టం వచ్చినట్టు జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ఈ మధ్య మళ్ళీ అందరూ లేస్తున్నారు. కూడింగ్ పాములు కూడా ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఏమో, ఇప్పుడు అన్ని కొద్దిగా లేచి మళ్ళీ మాట్లాడుతున్నాయి. పడుతుంది, నెత్తి మీద పడితే అందరూ మళ్ళీ పడుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధంగా ప్రజలు మిమ్మల్ని శిక్షించారు. ఏ విధంగా శిక్ష వేయాలి చెప్పండి? మీకు ఇప్పటికి 11 సార్లు పరిమితం చేశారు. ఇంకా ఏం కావాలి మీకు? ఇంకా పోతే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని రోడ్లో కూడా నడవనిచ్చే రోజులు లేవు ఇంకా రాబో రోజులు. మీరు ఇలాగైనా మాట్లాడుతా ఉంటే, ఇలాగే కానీ అబద్ధాలు చెప్తా ఉంటే, ఇలాగే కానీ మీరు మీ వ్యవహార శైలి ఉంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తిరగని కూడా ఇవ్వలేరు. అప్పుడు అసలే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మీ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మీ చేష్టల వల్ల, మీ మాటల వల్ల ఆంధ్ర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అంటే మీ వరకు వస్తుంది అంతే కానీ రాష్ట్రానికి ఏం జరగదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, భద్రంగా ఉండండి, వాస్తవాలు మాట్లాడండి, తెలిసి మాట్లాడండి. కాబట్టి తెలియకుండా ఏదో బావ కళ్ళలో ఆనందం అంట. ఏందమ్మా అది? ఆ మాటలు ఏందమ్మా మీరు? అసలు మీ వల్ల కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తులు కళ్ళలో నీళ్లు వచ్చాయమ్మా. కొంతమంది కోట్ల మంది శ్రీవారి భక్తులు ఏడుస్తున్నారు. ఆ శాపం మీకు ఇంకా, ఆ శాపము మీకు, మీ పార్టీకి, అంటే వైసీపీ పార్టీకి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏ విధంగా ఆగ్రహం ఉంటుందో
వరుసలు తెలియదేమో. చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వర్ గారికి మరిదవుతారు, వరుసలు తెలియదేమో. ఏం చెప్పేదన్నా మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే చెప్తున్నా కదా, రాబో రోజులు ఏ విధంగా మీకు ఉంటుందో ప్రజాక్షేత్రంలో. కాబట్టి ఇది జాగ్రత్తగా మాట్లాడండి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇంతకుముందే నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేసి పంపించాను. రోజమ్మ, మీరు మాట్లాడిన మాటలు మంచిది కాదు, మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మీరు అడగాల్సింది వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, వీళ్ళు ముగ్గురిని అడగండి. ఏం జరిగింది 5 సంవత్సరాలు? ఒకవేళ మీకు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పుంటారు తాడేపల్లి ప్యాలెస్ లో మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ రింగులు మీరు ఉండిండ్రు. ఈ మొత్తం ఈ వ్యవహారంలో మీకు ఏమైనా సంబంధం లేదు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు ముగ్గురిని అడగండి, ఎప్పుడు ఏం జరిగిందో చెప్తారు. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. విషయం తెలియకుండా మాట్లాడితే మంచిది కాదు. ఇంతకుముందు రామనారాయణ చెప్పినట్టు, ఆనవని చెప్పినట్టు చాలా మంది ఇప్పుడే గోపాలకృష్ణ గారు నాకు విజయవాడ నుంచి ఫోన్ చేశారు బ్రేక్ టైంలో. బాను, మా దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో జరిగినటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీలో కానీ ఈ సప్లైర్స్, ఈ గీనే కాదు మిగతా సప్లై చేసినటువంటి చాలా దీని దగ్గర నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, నువ్వు రా నేను ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కరు ఈ రోజు వెంకటేశ్వర స్వామికి పట్ల జరిగినటువంటి అపచారాల్ని ఆన్ రికార్డ్ ఇస్తున్నారు. కాబట్టి రోజమ్మ రాబో రోజుల్లో పూర్తి వివరాలతో మేము ముందుకు రాబోతున్నాం. ఖచ్చితంగా రేపు కూడా జరగబో సుప్రీంకోర్టు దీంట్లో కూడా ధర్మపక్షానే ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. రేపు సుప్రీంకోర్టులో వాదనలు ఎవరేం వాదిస్తారు ఏంటి అనేది పక్కన పెడితే, కోర్టులో వచ్చే తీర్పు కావచ్చు, లేకపోతే ఆర్డర్ కావచ్చు, అది ఒకటి అడుగుతా మీ ద్వారా ప్లీజ్. నేను ఒకటి అడుగుతా, మామూలుగా నిశ్చితార్థం ఒకరితో చేసి పెళ్లి అయినా ఎవరితోనే చేస్తారన్న వేరే వాళ్ళతో చెప్పండి. అంటే కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం క్యాన్సిల్ అయితే ఇంకో నిశ్చితార్థానికి వెళ్తారు. లేదు చేసిన తప్పులంతా మీ ప్రభుత్వంలో మీ సుబ్బారెడ్డి గారు, మీ ధర్మారెడ్డి గారు, మీ కరుణాకర్ రెడ్డి గారు చేసి ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చినా చెప్పు జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చినా అది ఫౌల్ ఆర్గ్యుమెంట్లు అండి. ఎందుకంటే శాంపిల్ వీళ్ళు వచ్చినా తీశారు అని నెయ్యి అదే కదా, వీళ్ళప్పటి నెయ్యే కదా. అదేంటంటే స్కిన్ సేవ్ చేసుకోవడానికి చేసే మాటలండి. దానికి అంత వెయిట్ ఉండదు, పట్టించుకోవాల్సిన ఇది ఉండదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రేపు సుప్రీంకోర్టులో వచ్చే కీలకమైన తీర్పు, ఉత్తర్వులు, ఆర్డరు, అది ఏదైనా కూడా తెలుగుదేశానికి అనుకూలంగా వస్తుందా, లేకపోతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి అనుకూలంగా వస్తుందా, లేకపోతే వైసీపీకి అనుకూలంగా వస్తుందా, ఇది ఇమ్మెటీరియల్. ఇది వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడానికి, వెంకటేశ్వర భక్తుల మనసుకు సంబంధించిన మనోభావాలకు సంబంధించి శాంతపరిచే విధంగా సుప్రీంకోర్టు తీర్పు రావాలని కోరుకుందాం. వస్తుందని ఆశించడం తప్ప మనం కోర్టు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయడం తప్ప లేదు. ఇది రేపు మాత్రం చాలా కీలకమైన రోజుగానే మనం భావించాం.